పచ్చని చెట్లతో మెరిసే నదులతో నిండిన గ్రీన్ లీఫ్ అడవిలో ఒక ప్రత్యేకమైన రోజు రాబోతోంది. అడవి స్నేహితుల మహా ఆహారోత్సవం. ప్రతి సంవత్సరం అడవిలోని జంతువులందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. ఆ రోజు అందరూ తమకు ఇష్టమైన వంటకాలను తయారు చేసి పంచుకుంటారు. జ్ఞానవంతుడైన గుడ్లగూబ చెట్టు నుంచి చెట్టుకు ఎగురుతూ ప్రకటించింది, రేపు మన మహా ఆహారోత్సవం, అందరూ తమ ఇష్టమైన వంటకం తీసుకురండి. ఆ వార్త అడవంతా వ్యాపించింది. కోతులు ఆనందంతో ఎగిరాయి, కుందేళ్లు చప్పట్లు కొట్టాయి, జింకలు సంతోషంగా తిప్పుకుంటూ నాట్యం చేశాయి. ప్రతి ఒక్కరూ రుచికరమైన వంటకం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మరుసటి ఉదయం అడవి అంతా రుచికరమైన వాసనలతో నిండిపోయింది. కుందేళ్లు కరకరలాడే క్యారెట్ కేకులు వేశారు, ఎలుకలు తేనెతో వేయించిన గింజలు సిద్ధం చేశాయి, ఏనుగులు పండ్ల సలాడ్ తయారు చేశాయి, చిలుకలు రసాల పండ్లు తెచ్చాయి, చిన్న చీమలు కూడా చక్కెర ముక్కలు తీసుకువచ్చాయి. కాని ఒక జంతువు మాత్రం ఏమి చెయ్యాలో తెలియక ఆలోచిస్తోంది. బెన్నీ అనే ఎలుగుబంటి. అతనికి తినడం చాలా ఇష్టం, కానీ వంట చేయడం రాదు. నేను ఏం తయారు చేయాలి అని తలగోక్కుంటూ ఆలోచించాడు. అప్పుడే అతని స్నేహితురాలు టిల్లీ అనే తాబేలు వచ్చింది. నువ్వు తేనె శాండ్విచ్లు ఎందుకు చేయవు అంది. నీకు తేనె అంటే ఇష్టం కదా, అందరికీ నీ అడవి తేనె చాలా ఇష్టం. బెన్నీ కళ్ళు మెరిపించాడు. అది గొప్ప ఆలోచన అన్నాడు. వెంటనే తేనెటీగల గూడు దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా బంగారు తేనె సేకరించాడు. తర్వాత మృదువైన రొట్టెలపై తేనె తీసి అరటిపండు ముక్కలు పెట్టాడు. కొద్దిసేపట్లోనే పెద్ద బుట్ట మీద తేనె అరటి శాండ్విచ్లు సిద్ధమయ్యాయి. బెన్నీ ఉత్సవ ప్రాంగణానికి చేరేసరికి అక్కడ ఇప్పటికే సంగీతం నవ్వులు మార్మోగుతున్నాయి. నక్కలు చెక్కలతో చేసిన డ్రమ్స్ వాయిస్తున్నాయి, పక్షులు పాటలు పాడుతున్నాయి, సీతాకోక చిలుకలు గాల్లో నాట్యం చేస్తున్నాయి. గుడ్లగూబ అందర్నీ స్వాగతించింది. స్నేహితులారా, ఈ రోజు మనం ఆహారం మరియు స్నేహాన్ని జరుపుకుంటున్నాం. మనం తయారు చేసిన వంటకాలను పంచుకుందాం. అన్ని జంతువులు తమ వంటకాలను పెద్ద ఆకులపై వేశారు. పండ్లు, గింజలు, కేకులు, సలాడ్లు అన్నీ రుచిగా కనిపిస్తున్నాయి. పువ్వులు కూడా వాసనతో నవ్వుతున్నట్లుగా అనిపించాయి. బెన్నీ తన తేనె శాండ్విచ్లను టేబుల్పై పెట్టాడు. కుందేళ్లు ముందుగా రుచి చూశాయి. వావ్, ఎంత తియ్యగా మృదువుగా ఉన్నాయి అని అంది. చిలుకలు చిలకరించాయి. రుచిగా ఉన్నాయి బెన్నీ, అద్భుతం. బెన్నీ సిగ్గుతో నవ్వాడు. మీకు నచ్చినందుకు చాలా సంతోషం అన్నాడు. అందరూ తిన్న తర్వాత గుడ్లగూబ అంది, ఇప్పుడు మన స్నేహితుల నాట్య సమయం. కోతులు డ్రమ్స్ వాయించాయి, ఏనుగులు తమ కాళ్లతో తాళం వేశాయి, అన్ని జంతువులు కలిసి సూర్యకాంతిలో నాట్యం చేశాయి. జింకలు సొగసుగా నాట్యం చేశాయి. తన పెద్ద చేతులతో చప్పట్లు కొట్టాడు. సిగ్గుపడిన ముల్లుపంది కూడా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేసింది. సూర్యుడు అస్తమించేటప్పుడు గుడ్లగూబ ఎగిరి పైకి వెళ్లి అంది, ఈ రోజు మనం ఒక గొప్ప విషయం నేర్చుకున్నాం. ఆహారం పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా మారుతుంది. అన్ని జంతువులు ఆనందంగా కేకలు వేశాయి. వారు ప్రతి సంవత్సరం ఈ మహా ఆహారోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. కేవలం తినడానికి కాదు, స్నేహం మరియు పంచుకోవడం చేశారు.